దేవుడు ఎవరిని శ్రమపరుస్తాడంటే, ఎవరి మీదైతే దేవునికి ఎక్కువ నమ్మకం ఉంటుందో, వీడిని ఎంత శ్రమపరిచినా నన్ను విడిచిపెట్టడు. ఎన్ని ఇబ్బందులు ఈ వ్యక్తి జీవితంలో నేను అనుమతించినా ఆ శ్రమలను అనుభవిస్తూ నన్ను స్తుతిస్తానే ఉంటాడు గాని, ఆ శ్రమలను అనుభవిస్తూ నన్ను ఆరాధించే ఆరాధికుడిగా బ్రతుకుతాడే గాని, దేవా నాకెందుకు ఇలా చేశావు, నా జీవితంలో ఈ రోగాన్ని ఎందుకు అనుమతించావు, నా జీవితంలో ఈ అపయాన్ని ఈ అపజయాన్ని ఎందుకు అనుమతించావని ఇతడు నన్ను ప్రశ్నించడు, నా మీద తిరుగుబాటు చేయడు, నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోడు, కలిగిన శ్రమను బట్టి నన్ను నిందించడం గాని దూషించడం గాని వీడు చేయడు. శ్రమలో కూడా నన్ను స్తుతిస్తాడు. ఈ వ్యక్తిని ఎవరి మీద దేవునికి విశ్వాసం ఉంటుందో వారి బ్రతుకులోనే దేవుడు శ్రమలను విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగా